100 రోజుల్లో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతా మాచారం సభలో సీఎం రేవంత్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల ట్విస్ట్, జనసేనకు కేటాయింపుతో టీడీపీ సభ్యుల గైర్హాజరు, కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా. టీడీపీ సభ్యుల గైర్హాజరుపై చర్చ, టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో చర్చించిన పల్లా, మేయర్ ఎన్నిక వాయిదాకు సమన్వయ లోపమే కారణం. ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు, కొత్త విద్యా విధానం అభ్యంతరాలపై ఫోకస్, 15 డిమాండ్లతో హాజరైన సంఘాలు. ఏపీ లిక్కర్ కేసుపై విచారణ, కేసిరెడ్డి అరెస్ట్ అక్రమమని పిటిషన్, తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం, ఆర్టీసీ బస్సులను అద్దెకు తిప్పుకునేలా చేశాం, హైటెక్ సిటీలో 3 ఎకరాలు కేటాయించామన్న రేవంత్. ఓఎసిస్ జనని యాత్ర, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. సమ్మె ఆలోచన విరమించుకోవాలి, కేంద్రం చర్యల వల్ల ఉత్పత్తి పెరిగింది, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు శ్రీనివాసవర్మ సూచన. నందిగం సురేష్ కు 14 రోజులు రిమాండ్, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు, టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో నిన్న అరెస్ట్. పేలుళ్లకు కుట్ర కేసులో విచారణ వేగవంతం, సిరాజ్ సమీర్ కు 14 రోజుల రిమాండ్, విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు, ఇన్స్టా టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసిన 6, హైదరాబాద్ లో 3 రోజులున్న గ్యాంగ్. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో కొత్త కోణం, అక్రమ కనెక్షన్ తో కరెంటు మీటర్ పై లోడ్, బాధిత కుటుంబం మీటర్ బాక్స్ లో మంటలు. అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది, సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించారు, ప్రభుత్వంపై విమర్శలు సరికాదన్న జగ్గారెడ్డి. అగ్ని ప్రమాద భవనాన్ని పరిశీలించిన కేటీఆర్, 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్, ఫైర్ సిబ్బందికి సరైన మాస్కులు లేవన్న నేత. జనగామ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తోపులాట, కొమ్మూరి కిరణ్ వర్గాల ఆధిపత్య పోరు. ఐఎన్టీయూసీ నేతల మధ్య ఘర్షణ, సంజీవరెడ్డి కృష్ణమూర్తి వర్గాల దాడులు, పలువురిని అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో తెలియదు, స్పీకర్ ను అడిగితేనే తెలుస్తుంది, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్. తమ పొలానికి దారి లేదని మహిళ కన్నీరు, ఇరుగు పొరుగు రైతులు అడ్డుకుంటున్నారని ఆవేదన, కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు. పూణేలో ఫేక్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అరెస్ట్ చేసిన పోలీసులు, యూనిఫామ్స్ స్వాధీనం. ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనదు, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం, ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డుకు సమాచారం.